బ్యాక్ టు న్యూస్. ఏపీలో అధికారం ఎవరిదో జోస్యం చెప్పారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు ఎవరికి దక్కనుందో అంచనా వేశారు. అధికార పార్టీలో కల్లోలం రేపేలా కామెంట్లు చేశారు. దీంతో రియాక్ట్ అయిన టీడీపీ నేతలు టీఆర్ఎస్ తీరుపై భగ్గుమన్నారు. తమ ప్రభుత్వంపై కుట్ర పన్నారని ఆరోపిస్తూనే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపిస్తామంటున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏ పార్టీ అధికారంలోకి రానుందో అంచనా కట్టారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఫ్యాన్ గాలి వీయడం పక్కా అన్న కేటీఆర్ సైకిల్ పార్టీ కిల్ అవడం ఖాయమన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, జగన్ 100% ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. టీడీపీకి ఓటమి తప్పదని స్పష్టం చేసిన ఆయన చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడం కలేనన్నారు. ఢిల్లీలో కాదు ఏపీలో చక్రం తిప్పాలని సూచించారు. టీడీపీ నాయకులను తాము వైసీపీలోకి పంపుతామని విమర్శలు చేయడం విడ్డూరమన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ వల్ల ఏపీ ప్రజలు జగన్ను వ్యతిరేకిస్తారనడం సరికాదని అభిప్రాయపడ్డారు. అది కేవలం టీడీపీ నేతలు సృష్టిస్తున్న గోబెల్స్ ప్రచారమేనని తప్పుబట్టారు. కేటీఆర్ కామెంట్స్ కు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబుతో పోటీ పడలేక జగన్తో చేతులు కలిపారని ఆరోపించారు. ఏపీని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికతో టీఆర్ఎస్ ముందుకొస్తున్న విషయం కేటీఆర్ మాటలతో తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ను తెలంగాణ మోడీగా, జగన్ను ఆంధ్ర మోడీగా అభివర్ణించిన ఆయన ఒక్కడిని ఎదుర్కొనేందుకు 3 మోడీలు ఒక్కటయ్యారని విమర్శించారు. టీడీపీ ఓటమి కోసం కృషి చేసేవారికి భంగపాటు తప్పదని తన ట్వీట్లలో పేర్కొన్నారు నారా లోకేష్. వైసీపీ టీఆర్ఎస్ చీకటి మైత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో బయటపడిందన్నారు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. చంద్రబాబుపై పోరాడలేక జగన్ టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్ లండన్ వెళుతూ వైసీపీ బాధ్యతలు కూడా కేటీఆర్కే అప్పజెప్పారేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేము ఏదైతే రోజు చెప్తా ఉన్నామో అది నిజమని చెప్పి ఈరోజు మాటల వల్ల రుజువవుతా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో, నరేంద్ర మోడీతో కలిసి ఏ విధంగా కుట్రలు చేస్తా ఉన్నాడో రోజు చెప్తా ఉన్నాం. అది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం కాదు, అమరావతిలో కూడా తిప్పలేడు, వైసీపీ వస్తూ ఉందని చెప్తా ఉన్నాడు. వైసీపీ తరఫున ఒకళ్ళతో ఇతను తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన లండన్ వెళ్తా ఈ పార్టీని కూడా చూస్తూ ఉండమని చెప్పి కేటీఆర్కి అప్పచెప్పి వెళ్ళినట్టు ఉంది. వైసీపీని స్పష్టంగా కనపడతా ఉంది. నేను చెప్తున్నది రోజు ఇది యథార్థం అనేదానికి ఇదే నిదర్శనం. ఎవరి మాటలు ఎలా ఉన్నా మొత్తంగా ఏపీలో ఎన్నికలు జరిగే కొద్ది నెలల ముందు కేటీఆర్ చేసిన ఈ కామెంట్లు టీడీపీ నేతల్లో కలవరం పెంచడమే కాదు, ఆంధ్ర ప్రజలను ఆలోచనలో పడేశాయి.